భాషలో సంయమి అంటారు. సంయమి అంటే సంయమనం, సహనం. ఆయనకి ఎందుకంత కోపం వచ్చింది, అంత భాష వాడాడు అంటే, నీ డబ్బు ఎందుకు, ఎన్ని వందల కోట్లు ఉంటే ఎవరికి కావాలండి, ఎవరికైనా ఇచ్చావా? మా అబ్బాయిలు ఇద్దరికీ నేను చెరో 100 కోట్లు ఇచ్చే, సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి. ఊళ్ళో ఏమి ఇచ్చావు? ఎవరన్నా పేదవాడికి ఇచ్చావా? లేనివాడికి ఇచ్చావా? ఎవరికి లేని వాళ్ళకి మనం దానం చేసాం. దానం చేయడానికి ఎప్పుడూ ఒకటే అర్హత అండి, మనకి ఉండడం, వారికి లేకపోవడం, ఇంకేం అక్కర్లా. పూర్వకాలంలో బ్రాహ్మణులకు దానం ఇస్తే పుణ్యం అని చెప్పారు. అర్థవాదం అది కూడా. ఎందుకు చెప్పారో తెలుసా? మీరు ఆలోచించండి సరిగ్గా కులాల గురించి. బ్రాహ్మణులు పూర్వం ఏ ఉద్యోగము చేసేవారు కాదు, చెయ్యకూడదు, మాకు పాపం, అది చేయకూడదు. బ్రాహ్మణుని ఉద్యోగం చేయొద్దని శాస్త్రం చెప్పింది. వద్దని ఉద్యోగాల్లో చేరిన వాళ్ళనే నియోగులు అన్నారు, చేరిన వాళ్ళని వైదికులు అన్నారు. ఇప్పటికీ మా మధ్యలో తగాదాలు ఉన్నాయమ్మా. మేము వాళ్ళకి పిల్లలేమో, వాళ్ళు మాకు పిల్లలేమో. ఇప్పుడు ఎవరు అంతా నియోగులే, అంతా ఉద్యోగాలే. అయినా సరే ఆ వాసన మిగిలిపోయి. వద్దని ఉద్యోగాల్లో చేరిన వాళ్ళని నియోగులు ఉన్నారు, చేరిన వాళ్ళని వైదికులు వేద మార్గంలో ఉన్నారు అన్నారు. ఎందుకు వద్దన్నారు? పొద్దున్న పంచయజ్ఞాలు చేయాలి, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, దేవయజ్ఞం, ఇన్ని యజ్ఞాలు చేశారు, 11 అవుతుంది. ఉద్యోగానికి ఎలా పెడతావు? మధ్యాహ్నం ఏదో ఇంత భోజనం చేయాలి, కాస్త పడుకోవాలి, లేవాలి. పురాణం ధర్మ సందేహాలు ఎవరో వస్తారు, ఏమంటే మా కోళ్ళు ప్రసవించేలా ఉందంటే మంత్రపునీళ్ళు ఇవ్వంటాడు, బ్రాహ్మడు బాధ్యత. మేము ప్రయాణాన్ని కొత్తకోవడం తీసుకురావాలంటే ముహూర్తం పెట్టేటంట, బ్రాహ్మడు బాధ్యత. బ్రాహ్మణుడు లేని ఊళ్ళో ఉండద్దని చెప్పారు. అసలు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడును చొప్పడిన ఓడనుండుము చొప్పడకున్నట్టు ఊరు చొరకము సుమతే అని. ఎందుకని మన అన్నిటికీ ముహూర్తాలు అవి కావాలిగా.